ముందు- ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. ఈ జ్ఞానాన్ని చక్కగా మీ అందరికీ అందించటానికి సార్ క్లాసుల నుంచే తీసుకుంటున్నాం. వంశీ వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. వింటున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో ఈ రోజు మనం ఏంటి, ఆత్మయోగి యొక్క లక్షణాలను తెలుసుకుందాం. సామర్థ్యాలు, వాళ్ళు వాటిని ఎలా వికసింప చేసుకుంటారు. అంటే ప్రతి ఒక్కరిలో ఈ ఆత్మయోగ లక్షణాలు ఉంటాయి, సామర్థ్యాలు ఉంటాయి. వాటిని బయటికి తీయాలి. అది ఇక్కడ ఈ రోజు మనం నేర్చుకోవాల్సినవి ఈ 3 నేర్చుకుందాము. ఏంటంటే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మయోగికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఆత్మయోగి అంటే ఎవరు, ఏ విధంగా తయారవుతారు, వారి లక్షణాలేంటి, వారికి భవిష్యత్ దర్శనం అవుతుందా, ఆత్మయోగుల సామర్థ్యాలు, ఆత్మయోగుల్లో ఎన్ని రకాల జ్ఞానాలు ఉంటాయి, ఆత్మయోగి కావాలంటే మనం ఏం చెయ్యాలి, ఆత్మయోగి ఆదర్శాలు, వాళ్ళకి ఆదర్శాలు ఏముంటాయి, వాళ్ళ దివ్య జ్ఞాన ప్రణాళిక అంటే విశ్వం కొన్ని ప్రణాళికలను ఇస్తుంది కదా విశ్వ కళ్యాణం కోసం. వాటిల్లో వాళ్ళు ఎలా ఉంటారు, వారి భాగాలేంటి, ఆత్మయోగులు వాళ్ళకి ఇతర ఆధ్యాత్మిక వ్యక్తులు ఎలా సహకరిస్తారు, అన్ని రకాల ధ్యాసల్లో నిష్ఠతో ఎలా ఉంటారో వీటి గురించి మనం తెలుసుకున్నాం మాస్టర్స్. సో ముందుగా ఆత్మయోగి అంటే ఏమిటో చూద్దాము. పురాతన కాలంలో ప్రతి ఒక్కళ్ళకి, ఇప్పుడు మనం కూడా చూడండి, మనకి ఏదైనా కావాలంటే ఏం తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాము, ఒక పంతులు గారిని, పూజారిని ఇలా కనుక్కొని, ఒక సిద్ధాంతి, వాస్తు పండితులని అట్లా వాళ్ళందరినీ కనుక్కొని చేస్తాము. అలానే పూర్వకాలంలో పురాణాలప్పుడు రాజుకి, చక్రవర్తికి, ప్రతి ఒక్కరికి ఒక ఆత్మయోగి ఉంటారనమాట. ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే వాళ్ళకి గైడ్ చేయడానికి వీళ్ళు కావాల్సి వస్తారు. ఆ రోజుల్లో వాళ్ళ సలహాలు తీసుకునే వాళ్ళు అనమాట. మనకి శ్రీరామచంద్రుడిని తీసుకున్నాం అనుకోండి, వశిష్ఠుడు ఉంటాడు కదా. వశిష్ఠుడు ఏంటి, ఆయన ప్రతిదీ ఆయన చెప్తే వీళ్ళు శ్రీరామచంద్రమూర్తి ఇంత చక్కగా పరిపాలన చేశారంటే వశిష్ఠుని పాత్ర ఎంతో ఉంది. సో అందుకనే రాముని పరిపాలన అంతగా విశిష్టత పొందటానికి ఏం చేయాలన్నా రాముడు వశిష్ఠునితో కానీ, విశ్వామిత్రునితో కానీ సంప్రదించి చేసేవాళ్ళు. మనకందరికీ తెలుసు, విశ్వామిత్రుడు ఆ ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడికి తీసుకెళ్తారు రాముణ్ణి. అప్పుడు ఆయనకి ఎన్ని అస్త్రాల గురించి బోధిస్తారు, ఇలా ప్రతి ఒక్కటి ఆయన ఎన్ని నేర్పించారు, ఎంతగా తెలుసుకున్నారు. ఆ రాముడు వాళ్ళ నుంచి ఎంత బోధన తీసుకున్నారు, వాటిని ఎలా పాటించారు. అప్పుడు ఆయన పాలన అంత విశిష్టతగా చెందింది. ఈ రోజు కూడా రామచంద్రమూర్తి పాలన అని మనం అందరం చెప్పుకుంటాం కదా, అదే. అంటే ఆ ఆత్మయోగుల యొక్క అవ అవసరము, వాళ్ళ వలన వీళ్ళు ఎంతో వృద్ధి చెందుతారు. ఇది మనం చక్కగా ఉంది. అలానే ప్రతి ఒక్క ఆత్మయోగితో రాజకీయ నాయకులకి, వైద్యులకి, న్యాయవాదులకి, ఆ అలానే కళాకారులకి, అందరికీ ఖచ్చితంగా అవసరం ఉంటది. ఎందుకంటే సర్వోన్నతమైన ప్రజ్ఞ, జ్ఞానము, నాయకత్వ కౌశల్యము వీళ్ళల్లో ఉంటాయి. ఈ ఆత్మయోగుల్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. వారు తమలో ఉన్న ఆత్మశక్తితో భూమి మీదకు వస్తారు. అది ఆత్మయోగి యొక్క లక్షణం. ఆత్మయోగి యొక్క శక్తి కనుక ప్రతి ఒక్క, అంటే ఆత్మయోగి యొక్క శక్తి అది గనక ప్రతి ఒక్కరికి ఒక ఆత్మయోగి ఉండి తీరాలి. ఆత్మయోగి తోడు లేకపోతే వారు ఎలా అంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక చాటకు దుక్కితే ఏమవుతది, వాళ్ళ గైడెన్స్ లో మనం ఫాలో అయితే ఎలా ఉంటది. అంటే ప్రతి ఒక్కటి, ఇప్పుడు యోగా నేర్చుకోవాలన్నా, ఒక ఆర్ట్ నేర్చుకోవాలన్నా, ఏది చేయాలన్నా ఒక గురువు ఉండాలి అనుకుంటాం కదా, అట్లా అన్నమాట. ఈ రోజుల్లో చూడండి, రాజకీయ నాయకులకి ఆత్మయోగి లేరు, ఎవరో ఒక గురువు ఉంటాడు. వాళ్ళు వీళ్ళ డెవలప్మెంట్ కోసం ఏదో పూజలు, మంత్రగాళ్ళు ఇవన్నీ చెప్తే వీళ్ళు ఆచరించి ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారనమాట. వాళ్ళు ఏం చేస్తారు,
ఒక మర్డర్ చేయటానికి వీళ్ళు ఎదగాలంటే ఇంకొకళ్ళని ఎలా అడ్డు తొలగించుకుంటే ఎలా వాటికి ముహూర్తాలు పెట్టారు. అందరూ అలా అని కాదు, అలా అనిపిస్తుంది. అయితే కానీ ఆత్మయోగి సహచర్యంలో వారి నిర్ణయాలతో, వారి సలహాలతో వెళ్తే గనక వారి రాజ్యం కానీ, జీవితాలు కానీ ఎంతో సుసంపన్నంగా తయారవుతాయన్నమాట. కనుక ఆత్మయోగి అత్యంత విలువైన వాడు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. సో, ఒక ఆత్మయోగికి ఉండవలసిన అసలు లక్షణాలేంటి? ఎందుకంటే ఆత్మయోగిని సంపాదించుకొని అది మనమే అవ్వాలి. మనం ఒక ఆత్మయోగిని సంపాదించుకోవాలి. మనం కూడా ఒక ఆత్మయోగిగా మారాలన్నమాట. అది శారీరక ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే శారీరక, మానసిక, అనుభూతిక ఆ 3 శరీరాల్లో పవిత్రత కలిగి ఉండాలి. అంటే శారీరకంగా, మానసికంగా అంటే అనుభూతికంగా అంటే నీ లోపల ఎమోషనల్ అనుభూతిక అంటే ఎమోషనల్ వాటిలి కానీ అన్నిట్లో అనగా శారీరకంగా గాని, మనసులో కానీ, అనుభూతికంగా గాని దేంట్లో అయినా పవిత్రత ఉండాలి. వీటి గురించి ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మనం అహల్యాదేవిని తీసుకోవచ్చు. అందరికీ తెలుసు అహల్య మాత ఎంత పవిత్రత గలదో. అహల్య భర్త గౌతమ మహర్షి కదా! సో, ఇక్కడ కానీ చరిత్ర ఏంటి అంటే ఆమె ఒక అపవిత్రురాలు. ఇంద్రుడు వచ్చి ఆమెనిచ్చేశాడు అని ఏదో సృష్టించి గౌతముడు అలా శాపం పెట్టినాక అలా అవుతుంది కదా! కానీ నిజానికి ఆమె మూడిట్లో కూడా పవిత్రతతో ఉందట. అదేంటి గౌతముడే అనుమానించాడు కదా! ఇదేంటి పవిత్రతతోటుందని చెప్తున్నారు అనుకుంటాం కదా మనము. ఇక్కడ ఇంద్రుడు మాయతో గౌతముడి రూపంలో వస్తాడు. దగ్గరకు రాగానే అహల్యమాత గుర్తుపట్టేస్తది. గుర్తుపట్టేసి అప్పుడు అడిగితే ఇంద్రుడు సిగ్గుపడతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అప్పుడు గౌతముడు వస్తాడనమాట. వచ్చేసేసి ఆయన ఏం ఆలోచించకుండా ఆ శాపం ఇస్తూ ఉంటే, అయ్యో వద్దు ఏమి తప్పు లేదు అని ఇంద్రుడి వైపు మాట్లాడబోతది. దాంతోటి ఆయన శాపం ఇచ్చేస్తాడు. అంతే. చూసారా? తనని నాశనం చేయటానికి వచ్చిన ఇంద్రుడిని కూడా రక్షిస్తానికే ఆమె ఈ గౌతముడిని ఆపటానికి ప్రయత్నించింది. అంటే ఏంటి చూడండి. అది మానసికం 2 ఎవ్వరో దొరికారు ఎంజాయ్ చేద్దామనే మనసు లేదు ఆమెకి. అంటే ఇప్పుడు అనుకోవచ్చు కదా! గౌతముడే కదా వచ్చింది నేను ఎంజాయ్ చేద్దాం అనుకోవచ్చు. కానీ ఆమె అలా కూడా ఆలోచించలేదు. ఆమెకి చక్కగా గుర్తుపట్టేసింది. అది 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 ఆమె తప్పు కాదు. అసలు అహల్య కథని ఎవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎంత పవిత్రమైన వ్యక్తో ఆమె శరీరంలో కానీ, మానసికంలో కానీ ఎంత గొప్పగా ఉందో చూడండి. తనని నాశనం చేయటానికి వచ్చిన వాడిని రక్షించమని అంటుంది భర్తతో. తను ఏ తప్పు చేయలేదు అన్న నమ్మక శాపం పెట్టి వెళ్ళిపోతాడు. అనుభూతిక అంటే ఇక్కడ ఎమోషనల్‌గా కూడా తను తీసుకోలేదు. దాన్ని కూడా తీసుకోలేదు. అనగా అనుభూతిక శరీరం కూడా ఆమెది పవిత్రంగానే ఉంది. అంటే ద్వేషం లేదు మానసిక శరీరంలో. టెంప్టింగ్ అంటే ప్రలోభ పెట్టడం, ఆకర్షించటము అలాంటిది లేదు. దేహంతో పాడు పని చేయలేదు. అనుభూతికలో ద్వేషం లేదు. ఇంతకన్నా పవిత్రురాలు అసలు ఎక్కడ దొరుకుతుంది మాస్టర్స్ మనకి? అందుకని ఆమె అద్భుతమైన ఆత్మయోగి. మీరెలా చెప్తారంటారా? శ్రీరాముడంతటి వాడే ఆమెని వెతుక్కుంటూ వచ్చి ఆమెకి శాప విమోచనం కలిగించాడు. అంటే ఆమె గొప్ప ఆత్మయోగి కాబట్టి ఆమె దగ్గరికి అలా రాగలిగారు. సో, ఇక్కడ ఈ శ్రీరాముడు ఎవరు? ఒక నారాయణ స్వరూపుడు. ఆయన భగవంతుడు. ఆయనే వచ్చారు. ఒక మానవుడు కాదు వచ్చింది. ఆ భగవంతుడే వచ్చాడు. అంటే ఎంత గొప్ప ఆత్మ యోగి అయితే ఆమె దగ్గరికి వాళ్ళు వచ్చారు. అర్థం చేసుకోండి మాస్టర్స్ చక్కగా. సో, ఇప్పుడు నెక్స్ట్ అలా మనం కూడా శారీరక, మానసిక, అనుభూతిక తలాలలో పవిత్రంగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ తన భౌతిక శరీరంతో చక్కటి సంబంధం కలిగి ఉండాలి. దానికి ఎగ్జాంపుల్‌గా అష్టావక్రుడు. అష్టావక్రుడు అనంగానే మనందరికీ తెలుసు. అష్టవంకర్లతోటి ఉంటాడు ఆయన అష్టావక్రుడు. కానీ ఆయన ఎప్పుడు ఆయన రూపం గురించి బాధపడలేదు. తన శరీరాన్ని మార్చుకోవడానికి ఆయన ఏ యోగ విద్య చేయలేదు. ఆ శరీరంతో, అంగీకారంతో, ఆనందంతో చక్కగా ఉన్నాడు. అంటే తనను తాను ప్రేమించుకున్నాడు.
అందుకనే ఆత్మయోగి లక్షణం ఏంటంటే తన భౌతిక శరీరంతో చక్కటి సంబంధం కలిగి ఉండాలి లేదా ఉంటారు అని. అందుకనే మనం కూడా భౌతిక శరీరం, మనోతలంలో ఉన్న శరీరం అని 2 ఉంటాయి. యోగులకి, ఋషులకే కాదండి. మనకు కూడా ఉంటాయి కదా! భౌతిక శరీరం, మనోతలంలో శరీరం. అనగా బాడీ అండ్ మైండ్ అనుకుందాము. బాడీ, మైండ్‌కి మధ్య గొడవొచ్చిందా మీ శరీరంలో అనారోగ్యాలు మొదలవుతాయి. అంతే కదా! మనం మన ఒక పని చేస్తుంటే మన మనసు ఇంకోటి చెప్తున్నప్పుడు అక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోయి, స్ట్రెస్ అయిపోయి, టెన్షన్ అయిపోయి మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే ఏంటి? అలా రాకుండా ఉండటానికి అంటే ఇక్కడ మనసు ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చెప్తుంది. వాటిని వా ఆడి అట్లా చెప్తుంది. అవి ఇష్టం ఉండదు వాళ్ళకి చేయటానికి. ఇష్టం లేని పనిది, దీనికి ఇష్టం లేని పని ఎవరు చెయ్యరు కదా! దానితో ఇద్దరి మధ్య గొడవ వచ్చేసేసి శరీరం క్షీణిస్తుంది. అష్టావక్రుడు పుట్టుకతో తెచ్చుకున్న ఆ శరీరంతో చివరి దాకా అంటే ఆయన మరణించే వరకు అలానే ఉంటాడు. ఆయన ఎంతో శక్తివంతుడు, ఎంతో జ్ఞానవంతుడు. ఆయన మార్చుకోగలడు. కానీ ఆయన మార్చుకోలేదు. తన భౌతిక శరీరంతో చక్కటి సంబంధం కలిగి ఉన్నాడు. ఇది చూడండి. ఆ కలిగి ఉండడం అనేది ఆత్మయోగ యొక్క లక్షణం. మనం ఏమనుకుంటాము, అయ్యో! నేను అందంగా లేనా? వాళ్ళలాగా లేనా? అనేసి మనకి మనమే అనుకుంటాము. అలా కాదు. మనల్ని మనం ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ ఉండాలి. అది. సో, నెక్స్ట్ పాయింట్. అతీత లోకాలలో జ్ఞాన భాష తెలిసి ఉండటం. అనగా ఉన్నత తలంలోకి వెళ్ళి అక్కడ ఉన్న జ్ఞానాన్ని గ్రహించగలగటం. అక్కడి వాళ్ళతో మాట్లాడగలగటము. భౌతిక తలంలో ఉన్న జంతువులతో మాట్లాడగలగటం. ఇక్కడ షిరిడీ సాయి చూడండి. షిరిడీ సాయి ఒకరోజు ఆకలేస్తుంది అని అంటాడు. లక్ష్మి ఆమె అక్కడ ఉంటది. ఉండి ఏంటి సాయి నేను వండుకొని తీసుకొస్తానని రొట్టెలు వండుకొని తీసుకొస్తది. తీసుకురాగానే ఆయన ఏం చేస్తాడు, తిందామని ఇలా పెట్టుకుంటూ మళ్ళీ ఎదురుగా చూస్తాడు. అక్కడ ఒక కుక్క ఆకలితో ఉన్నది తెలుసుకుంటాడు. మొత్తం తీసుకెళ్ళి ఆ ప్లేట్ అక్కడ పెడితే అప్పుడు లక్ష్మి బాధపడుతది కదా! అదేంటి సాయి నేనెంతో కష్టపడి చేసుకొచ్చాను. నువ్విలా పెట్టేసేసావు అని అడుగుతది. అంటే చూడు నువ్వు అందరిలో నన్ను చూడు. ఆ అవతల ఆ కుక్క ఆకలితోటుంది. అక్కడ కూడా నేనున్నాను అని ఆయన చెప్తారనమాట. మనమైతే ఏమనుకుంటామంటే, అబ్బా! వెధవ కుక్క ఎలా చూస్తుంది? ఈ కుక్కని తరిమేసేసైనా కర్ర తీసుకొని దాన్ని తరిమేసేసి మనం తింటాము. కానీ ఇక్కడ మాత్రం షిరిడి సాయి ఎలా ఉన్నారు? అది అక్కడ పెడతారు. అది గబగబా తింటూ ఉంటుంది. కానీ ఇక్కడ లక్ష్మి బాధపడినప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడు? చూడు ప్రతి ఒక్కళ్ళలో నన్ను చూడు అని చెప్తాడు. అంటే ఆయనకేం తెలిసింది? ప్రతి జంతువు భాష కూడా ఆయనకి తెలుసు. అదే జ్ఞానపు భాష. మనకు కూడా తెలుస్తుంది. ఇవన్నీ మనలో ఉంటాయి. మనం కూడా చూడండి ఒక్కొక్కసారి అనిపిస్తది. కుక్క వెళ్తూ ఉంటేనే అయ్యో! అది పాపం చాలా జాలిగా చూస్తుంది. కాస్త ఒక ముద్ద అన్నం పెడదామని మనం కూడా ఆలోచిస్తాము. అంటే ఏంటి? మనకు కూడా ఆ జ్ఞానం తెలుసు. కానీ మన లోపల ఉంటుంది. దాన్ని బయటకు తీయగలగాలి. మనం యోగులుగా ఉన్నాము. అందరు ఆత్మయోగులుగా ఉన్నారు వారు. అంటే మనమేంటి యోగులం మాత్రమే. ఆ షిరిడి సాయి లాంటి వాళ్ళు ఆత్మయోగులు. అందుకనే వాళ్ళకన్నీ చక్కగా ప్రతి భాషని అర్థం చేసుకోగలుగుతారు. కనుక అతీత లోకాలలో జ్ఞానపు భాష. దీన్ని ఎవరికి వారే చూసుకోవాలి. ఇది చాలా లోతైందనమాట. ఎవరికి వారు చూసుకోవాలి. సారట ఒకరోజు ధ్యానం చేస్తూ నిద్రపోయారట. కల వస్తుంది. అక్కడ ఒక సిట్యుయేషన్ జరుగుతుంటే సారేంటి తనని తాను నిరూపించుకోవడానికి అక్కడ తాపత్రయపడుతూ ఉంటారట. ఆ కలయిపోయి మెలుకువొచ్చినాక ఆహ్, డీకోడ్ చేసుకుంటారు కదా! సార్ క్లాస్‌ని. అప్పుడు డీకోడ్ చేసుకుంటూ సార్ అనుకున్నారట. అయ్యో! నేనేంటి నా బుద్ధేమైంది? నేనేంటి అక్కడ నా గురించి నేను నిరూపణ చేసుకోవటం ఏంటి? నేనింకా అజ్ఞానంలో ఉన్నానా? అనేది తెలుసుకున్నారు. అయినా లేరు. కానీ అలా తెలుసుకున్నారు. దాని కోసం నేను ప్రాకులాడుతున్నానా అనేసేసి. అంటే సార్‌కెలా అర్థమైందంటే అదే జ్ఞాన భాష. ఎవ్వరు చెప్పలేరు. కళల ద్వారా కూడా మనకు అర్థమవుతది. అదే జ్ఞానపు భాష. అతీత లోకాల జ్ఞానపు భాష. ఇక్కడ మాట్లాడుకునేది వినటం అది ఓకే. మనకు కావాల్సిందేంటి? మనకసలు ఈ లిపి రాదు. అక్కడ ఏం మాట్లాడుతున్నారో అది తెలీదు. అది జంతువులు కానీ, పిల్లలు కానీ, పక్షులు కానియండి, అందరికి ఆ శక్తి ఉంటుంది.
ఇది ఇక్కడ డెవలప్ చేసుకుంటే మనం ఇక్కడ అంటే ఇప్పుడు మనకి పిల్లలు వాళ్ళు నిజంగా ఏం మాట్లాడతారో తెలీదు. కానీ కన్న తల్లికి ఎలా తెలుస్తుంది ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారనేది? వాళ్ళతోటున్న బంధం కానీ, అక్కడ జ్ఞానాన్ని ఉపయోగించడం గాని చేస్తుండొచ్చు. అదే జంతువు కుక్కల్ని తీసుకోండి. రోడ్డు మీదెళ్ళే కుక్కల గురించి మనకు అర్థం కాదు. కానీ మనం పెంచే కుక్కలు మనం అర్థం చేసుకుంటాం. అంటే మనం అక్కడ మన జ్ఞానాన్ని అంటే మనలో ఉన్నది దాన్ని బయటకి తీయాలి. అలానే మనం దీన్ని ఎందుకు డెవలప్ చేసుకోవాలి అనంటే, మనం హాస్టల్‌లో ట్రావెల్ చేస్తాం గదా! కలలప్పుడు. అక్కడ వాళ్ళు చెప్తున్నది మనకు అర్థం కావాలంటే, మనం ఇక్కడే ఈ జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడు అక్కడ మనకి సులభ మార్గంగా ఉంటదనమాట. అందుకనే చూడండి, ఇప్పుడు మనకి కలలో వచ్చి వాళ్ళెవరైనా ఏదైనా చెప్తున్నా కూడా, ఏమో చెప్తున్నారు అనుకుంటాం. మనకర్థం కాదు. అంటే మనకు ఆ జ్ఞానపు భాష రాదు. సాధన చేస్తే అదొస్తుంది. అందుకనే మనకి సార్ ఏం చెప్తారు, ప్రతిరోజు 72 బ్రెత్స్ చేయండి, అడగండి మాస్టర్స్‌ని. ఆ కళలు మాకు అర్థమయ్యేటట్లు చేయండి. వాటిని మాకు గుర్తుండేటట్లు చేయండి. ఇంత వివరంగా మనకి చక్కగా వివరిస్తున్నారు. అంటే ఏంటి? మనం సాధన ద్వారా దీన్ని పెంచుకోవాలి. ఇక్కడ భాష అర్థం చేసుకుంటే, అక్కడ భాష ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ భాషని మనం పరిశీలిస్తూ ఉండాలి. మీ ఇంటి ముందు చెట్టు పైన పక్షి ఎందుకు అరుస్తుందో తెలుసుకోగలగాలి. కాకి ఎందుకు అరుస్తుందో తెలుసుకోగలగాలి. ఇది అందుకనే చాలా సార్లు మనకి చెప్తారు గురువులు. ప్రకృతితో మమేకం అవ్వండి అని. అంటే ఏంటి? వాటితో మమేకమైనప్పుడే ఆ భాషలన్నీ మనకు అర్థమవుతాయి. ఆ శక్తి మనకుంది. ఎప్పుడైతే పరిశీలనా శక్తి పెరుగుతుందో, అక్కడ అతీత లోకాలలో జ్ఞానపు భాష అర్థమవుతుంది. సో, ఫస్ట్ మనల్ని మనం వెనకేసుకొని రాకుండా జడ్జ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం ఏమంటాము, అది నాకు అర్థం కాలేదు. అర్థమైనట్లే ఉందిలే. అట్లా అని మనల్ని మనమే వెనకేసుకొస్తాము. సో, జడ్జ్ చేయకుండా మనల్ని మనం ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయకుండా మనల్ని మనం జడ్జ్ చేసుకుంటే అతీత లోకపు భాష అర్థమవుతది. సార్‌కి అర్థమైంది. అంటే స సార్‌కి శిష్యులుగా మనం వెళ్దాం అనుకుంటున్నాం గదా! మనం కూడా సాధనతోటి దీన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు మనమే చూడండి. కొంతమంది కలల్ని డీకోడ్ చేస్తారు. మనం ఏం చేస్తాం? మనకు డ్రీమ్ రాగానే అసలు మనం ఆలోచించము. మనం ఏది పెట్టుకోము. నేనేం తప్పు చేశాను? ఇది ఇలా వచ్చింది. ఓకే. నేను ఈ క్వెషన్ అడిగింది ఇది కదా! అని ఎక్కడ మనల్ని మనం ఆలోచించుకోము. వాళ్ళు చెప్తారులే, వాళ్ళు చూసుకుంటారులే. అంటే అట్లా మనం పక్క వాళ్ళ మీద ఆధారపడిపోతూ వాళ్ళ మీద వదిలేస్తున్నాం. అప్పుడు మనం ఆత్మయోగులం ఎలా అవుతాము? ఎప్పటికీ ఆత్మయోగులం కాలేము. కాబట్టి మనం కూడా సాధన చేస్తే మనలో ఉన్న ఆ లక్షణాన్ని బయటకు తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా ఫోర్త్ పాయింట్. అన్ని రకాల ధ్యాస భంగాల నుండి రక్షణ కలిగించటం. అంటే అన్ని రకాల ధ్యాస అంటే ఆహ్ మనకనుకుంటాం గదా! ఇప్పుడు మనం ఒక పుస్తకం చదువుతున్నాము. ఫోనొచ్చిందనుకోండి. అబ్బా! డిస్టర్బెన్స్ అయింది. అంటే భంగం కలిగింది అనుకుంటాం గదా! మన ధ్యాస అటెళ్ళిపోతుంది. అలానే ఫోన్‌లో క్లాస్ వింటున్నాం. వేరే ఫోనొస్తది. ఫోన్ రాగానే మనము అది ఇంపార్టెంటా? అన్‌ఇంపార్టెంటా అని కూడా కాదు. అది డైవర్ట్ అయిపోతాము. సో, అంటే మీరు ఎక్కడ ఉన్నా, దేని మీద ధ్యాస పెట్టారో ఆ ధ్యాస భంగం కాకుండా చూసుకోవాలి. ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడండి. వెంటనే మళ్ళీ క్లాస్‌లోకి రాగలిగితే అప్పుడు మన మన ధ్యాసని భంగం కలిగించుకోకుండా రక్షణ కలిగి ఉంటున్నాము అనేది మనం తెలుసుకోవచ్చనమాట. ఇక్కడ కొందరు ఎక్కడ ఉన్నా ధ్యానం చేస్తారు. ఒక రైల్వే స్టేషన్‌లో ఉన్న, ఒక బస్ స్టాండ్‌లో ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని నిమిషంలో ధ్యానంలోకి వెళ్ళిపోగలరు. మనం మాత్రం మన ఇంట్లో పక్క రూమ్‌లో ఎవరైనా గురకబెడుతుంటేనే, అబ్బా! వీళ్ళ గురక వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటాము. అది వాళ్ళిష్టము. ఎవ వాళ్ళిష్టం వాళ్ళు గురకబెడుతున్నారు. నీ ఇష్టం నువ్వు నీ నోరు, చెవులు నీ కంట్రోల్‌లో పెట్టుకుంటే, నువ్వు ధ్యాస దాని మీదే పెట్టగలుగుతావు. అంటే ఏంటి? నీకు చిన్న శబ్దం రాకుండా మొత్తం ఇదిలో ఉన్నప్పుడే నువ్వు ఉంటావు. అంటే నీ ధ్యాసకి రక్షణ లేదు. భంగం కలిగించుకుంటూనే ఉంటావు. ఇక్కడ అన్ని రకాలు ఇవన్నీ చెప్తున్నారనమాట మౌర్య గారు. మాస్టర్ మౌర్య పాయింట్స్ నుంచి సారి పాయింట్‌ని తీసుకున్నారట. సో, అన్ని రకాల ధ్యాస భంగాల నుండి రక్షణ కలిగి ఉండాలి. అంటే మనం పురాణ కథల్లో వింటాం గదా! మాస్టర్స్ ఋషులు ఆహ్, రాక్షసులు గూడా చూడండి తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తున్నప్పుడు దేవుళ్ళు ఊర్వశిని, రంభని వీళ్ళని పంపిస్తారు. పంపించిన వాళ్ళు
తుఫాన్లు సృష్టిస్తారు. మనం సినిమాల్లో కూడా చూస్తాం కదా! ఎన్ని సృష్టించినా వాళ్ళు ఏ డిస్టర్బెన్స్‌ని ఫీల్ అవ్వకుండా వాళ్ళ ధ్యాసలో వాళ్ళుంటారు. అంటే వాళ్ళకి ధ్యాసకి భంగం కలగకుండా రక్షణ కల్పించుకుంటూ ఉంటారు. రాక్షసుల్లో ఉన్న సామర్థ్యం మానవుల్లో మనకుండదా? ఉంటుంది. మనం దాన్ని బయటకు తీయాలి. ఇక్కడ నరనారాయణ కథని చెప్పుకోవచ్చనమాట. బద్రీనాథ్‌లో నరనారాయణులు అంటే నరుడు, నారాయణుడు అంటే అందరం మనం ఏమనుకుంటాము? అర్జునుడు కృష్ణుడిని తీసుకున్నప్పుడు నరుడు అంటే అర్జునుడు, నారాయణుడు అంటే విష్ణుమూర్తి కృష్ణుడు అనుకుంటాం గదా! ఇక్కడ వీళ్ళట బద్రీనాథ్‌లో తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తూ ఉంటే ఫస్టు ఒక అదే స్వర్గం నుంచి ఒక ఆమెను పంపించి, ఒక అందమైన ఆమెని వాళ్ళ తపస్సుని భంగం చేయమంటారు. అవ్వదు. అప్పుడు ఈ నారాయణుడు ఏం చేస్తాడట, తన తొడ మీద ఇట్లా తడితే ఆహ్, ఊర్వశి అంటే ఊరువు. తొడ అంటే ఊరువు. ఊరువు నుంచి వచ్చిన ఒక అందగత్తె. ఆమెని ఊర్వశి. ఆమె చూడండి మీకంటే అందగత్తె నా దగ్గర ఉన్నది. నేను సృష్టించగలను అని ఆయన నిరూపించారు. అప్పుడింక బ్రహ్మదేవుడు వచ్చి మీకేం కావాలి అని అడిగితే ఆహ్, ఈ వైబ్రేషన్స్, ఈ శక్తి ఈ భూలోకంలో అందరికీ అందాలి. అందరు ఆధ్యాత్మ మార్గంలోకి తిరగాలి అంటారు. అందుకనే బద్రీనాథ్ అత్యంత పవిత్రమైనది. ఆ ప్రక్కనే స్వర్గారోహణం ఉంది. ధర్మరాజు వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి ఇక్కడి నుంచే మొదలుపెడతారు స్వర్గారోహణం. వాళ్ళు అంటే సశరీరంతో స్వర్గారోహణ చేస్తారు కదా! అందరూ మరణించినాక వెళ్తారు. వీళ్ళు సశరీరంతో వెళ్తారు కదా! అట్లా అన్నమాట. సో, అలా వాళ్ళు స్వర్గారోహణ చేస్తారు. అంటే వాళ్ళ ధ్యాసని భంగం చేయలేకపోయారు. కీర్తులతో, కాంతాలతో, కనకాలతో దేనితో కూడా ధ్యాసని భంగం చేయలేరు. అందుకని మన ధ్యాస భంగం అవుతుందా లేదా? అసలు ధ్యాస భంగం అనగానే మనం ఇలా కూర్చొని వినకుండా ఉండటం కాదు. మీ ఎదురుగా ఎవరైనా నాన్ వెజ్ తింటున్నా మీరు వెజిటేరియన్ తినగలిగితే అసలు మీరు దాని మీదకి ధ్యాస ఎళ్ళనప్పుడు మీరు చక్కగా ప్రశాంతంగానే తింటారు. అయ్యో! వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు. వాళ్ళు ఎదురుగా కూర్చుంటే మనకు కూడా పాపమొస్తది. ఇలా మన ధ్యాసని మనమే డిస్టర్బెన్స్ చేసుకుంటున్నాం. అలా ఉండాలి. అంత పర్ఫెక్ట్‌గా ఉండాలన్నమాట మనం. సో, ఇక్కడ ఏంటి మీ నుంచి కంప్లెయింట్ వచ్చింది అంటే మీ ధ్యాస భంగమైంది. ధ్యాస భంగం ఎందుకయింది? మీకు రక్షణ వ్యవస్థ లేదు. మీకు రక్షణ వ్యవస్థ ఎందుకు లేదు? మీరు ఆత్మయోగి కాదు. మీరంటే మనం, నాతో సహా నేను అందరము. కనుక ఈ రోజు నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ధ్యాస భంగమైంది అంటే మనం ఆత్మయోగి కాదు అని అర్థం చేసుకోండి. ఎవరికి వాళ్ళే ఈ పాయింట్‌ని చెక్ చేసుకోవచ్చు. కనుక మీ మీద ఏ విమర్శలు వచ్చినా మన ధ్యాస దాని మీదకి వెళ్ళకూడదు. అనగా మన నోరు కామెంట్ వెళ్ళకూడదు. మన చెవులు వినకూడదు. ఏమి జరిగినా మన ధ్యాస మారకూడదు. సో, ఇంకా ఫిఫ్త్ పాయింట్. జ్ఞాన సంబంధాన్ని ఏర్పరచుకున్న వారితో అధిగమించి ఉండాలి. ఇది కొంచెం జాగ్రత్తగా ఇది కొంచెం లోతైన పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇక్కడ కృష్ణుడు, అర్జునుడిని తీసుకుంటాం. వీళ్ళు చాలా ప్రేమతో సరదాగా జోకులేసుకుంటూ గడుపుతారు. అదే కృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు చాలా కఠినంగా ఉంటాడు. అందుకే అర్జునుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తాడు. కృష్ణ నువ్వు ఇంత అటి వాడివని నాకు తెలియక బాబా అని నీతో సరస సల్లాపాలు అంటే ఎకచికాలాడాను. ఇలా జోకులేసాను. ఇలా చనువుగా ఉన్నాను. నన్ను క్షమించు అని అడుగుతాడు. అంటే జ్ఞాన సంబంధం ఏర్పరచుకున్నాక మీరు మీ క్రింద వారితో అనగా శిష్యులు జూనియర్స్‌తో వాళ్ళకంటే మీరు అధిగమించి ఉండాలి. అధిగమించి ఉండటం అంటే వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం గాదు. జ్ఞానంలో వాళ్ళకంటే ఎప్పుడూ ఒక అడుగు పైకి వెళ్తూ ఉండాలి. అప్పుడే కదా మిమ్మల్ని గురువు అని వాళ్ళ తర్వాత వాళ్ళ శిష్యుడు. శిష్యుడు ఎదుగుతున్న కొద్దీ గురువు గూడా ఎదుగుతూ ఉండాలి. లేకపోతే గనక ఆయన గురువు అవ్వలేడు. సో, శిష్యుడు ఎదుగుతున్నాడు అనంటే గురువు ఇంకా ఎదుగుతుండాలి. ఒక స్టెప్ ఇంకా నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడిగే డౌట్స్ చెప్పాలన్నా, వాళ్ళకి జ్ఞానం బోధించాలన్నా ఆ గురువెప్పుడు అధిగమించే ఉండాలి. సో, ఎందుకంటే మనం శిష్యుల కన్నా గొప్పగా ఉండాలి. అలా లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది. మనకే బాధేస్తది. మీ శిష్యుడు అధిగమించాడంటే మీరు ఏ విధంగా గొప్ప యోగి అవ్వగలుగుతారు? అందుకనే అంటే వారిని తొక్కివేయటం కాదు. అది కాదు దానర్థం. వారికన్నా జ్ఞానం, సాధన, వాక్కు, ఎరుక ఇవన్నీ పెంచుకుంటూ ఉండాలి.
మోసం చేసుకోకుండా చూసుకోవాలి. అంటే జ్ఞాన సంబంధం ఏర్పరచుకున్న వారిని అధిగమించి ఉండాలి. ఒక గురువుని శిష్యుడు ఎప్పుడు డామినేట్ చేయకూడదని చెప్పుకున్నాం గదా! చేయలేడు. ఎందుకంటే శిష్యుడితో పాటు గురువు కూడా ఇంకా ఎదుగుతూనే ఉంటాడు. సో, ఈ జ్ఞాన సంబంధం ఏర్పరచుకున్న మీ మిత్రులతో అధిగమించి ఉండాలి. వారితో చెప్పించుకునే స్థితిలో ఉండకూడదు. అది నిజంగా చాలా బాధాకరంగా కలిగిస్తుంది. మీ ఆత్మని కృంగతీస్తుంది. అందుకనే అధిగమించి ఉండాలి. అంటే భౌతికంగా కాదు. వారికన్నా ఉన్నత తత్వంలో మీ వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ కానీ అట్లా ఇప్పుడు రామకృష్ణ పరమహంసని తీసుకున్నామనుకోండి ఎగ్జాంపుల్. ఆయన ఎలా ఉంటాడు? వివేకానందుడితో జ్ఞాన సంబంధం ఉంటాడు. వివేకానందుడు పీహెచ్‌డీ చేశాడు. చాలా గొప్పవాడే. కానీ రామకృష్ణ పరమహంస దగ్గరికొచ్చినప్పుడు ఆయనకి నమస్కరిస్తాడు. అంటే ఆయన ఎంతో చదువుకున్నారు. రామకృష్ణ పరమహంస ఏమీ చదువుకోలేదు. అయినా ఆయన్ని అలా ఉన్నారంటే అదే అధిగమించటం అంటే, జ్ఞాన సంపద ఏర్పరచుకున్న వారికన్నా మనం ఒక అడుగు ముందుగా ఉండాలి. చూడండి మీరు ఇంకా ఎంతగా ఎదగాలి, ఎలా ఉండాలనేది ఎరుకతో ఆలోచించండి. ఈ 5 ఆత్మయోగుల లక్షణాలు. ఓకే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మనం ఆత్మయోగి యొక్క లక్షణాలను గురించి మేడం క్లియర్ గా చెప్పింది. ఇప్పుడు ఆత్మయోగికి ఉండే సామర్థ్యాలు. ఒక ఆత్మయోగి అంటే ఆధ్యాత్మిక వ్యక్తికి ఇంకా ఆ చైతన్యాన్ని విస్తారం చేసుకోవాలంటే కొన్ని లక్షణాలు, సామర్థ్యాలు ఉంటాయి. అవన్నీ మన లోపల నిక్షిప్తమై ఉంటాయి కానీ వాటిని మనము వెలికి తీయలేము. మనకెక్కడిది అంత శక్తి, మనకేడుంది అన్ని అపోహ స్థితిలోని మనం ఉంటాం. కానీ ఈ పాయింట్స్ అన్నీ వింటే నిజంగానే కదా! ఇందులో మనం ఉన్నాం కదా! అన్నట్టు అనిపిస్తదనమాట. సో, ఆ లక్షణాలను కలిగి ఉండాలి. ఇంకా ఆత్మయోగికుండే సామర్థ్యాలను గురించి తెలుసుకుందాం. ఆదర్శ వ్యక్తులను సామర్థ్ ఆహ్, సామర్థ్యాలను గ్రహించి పట్టుకునే సామర్థ్యం మనకు ఉంది. అంటే ఆదర్శ వ్యక్తులు అంటే గురువులు. ఆ గురువుల యొక్క సామర్థ్యాలను వాళ్ళ క్లాస్‌లను సజ్జన సాంగత్యంలో వాళ్ళ క్లాస్‌లను విని మనకన్నా ఉన్నతంగా ఉన్నవారా, జ్ఞాన పరిధిలో చెప్తున్నారా లేదా అనేది మనం ఈజీగా అవగతం చేసుకోగలుగుతాం. ఆ కేపబిలిటీ మనకుంది. ఇక్కడ ఆదర్శ వ్యక్తులను, ప్రామాణికులను మనకు ఆల్రెడీ ఈ సామర్థ్యాలు ఉన్నాయి. మనకన్నా ఉన్నతంగా చెప్పగలిగే గురువులను వెతికి పట్టుకునే అంత ఆలోచన శక్తి కూడా మనకుంది. అవతలి వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు? ఏ పాయింట్ పట్టుకొని చెప్తున్నారు? దేన్ని హ్మ్, హ్మ్, ఏ ఇంపార్టెంట్ పాయింట్‌ని పట్టుకొని జ్ఞాన కోణాన్ని అందిస్తున్నారు అనేది మనం ఈజీగా గుర్తించగలుగుతాం. ఆ శక్తి మనకుంది. అట్లాంటి గురువులను మనం పట్టుకునే సామర్థ్యం మనకుంది. అట్లాంటి వాళ్ళ ద్వారా మనం జ్ఞానం నేర్చుకోవాలి. అంతే గదా! ఇప్పుడు ఎంతో మంది క్లాసులు చెప్తుంటారు. ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. అందరూ క్లాస్ చెప్తుంటారు. అందులో జ్ఞానపరంగా ఎన్‌లైట్‌మెంట్ మార్గంలో చెప్తున్న వ్యక్తులను మనం అవగతం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంలో ఉన్నాము, ధ్యానం చేస్తున్నాము, సజ్జ సాంగత్యంలో పాల్గొంటున్నాము. సో, మనం అవతలి వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏది మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడో గూడా మనం గ్రహించగలుగుతాం. ఆ సామర్థ్యం ఎవరికుంటుంది? ఒక ఆత్మయోగికే ఉంటుంది. అవతలి వాడు నిజంగా స్వచ్ఛమైన మనసుతో మాట్లాడుతున్నాడా? లేదంటే పైన ఏదో మాట్లాడుతున్నాడా? లేదంటే ఏదన్నా మోసం చేయడానికి మాట్లాడుతున్నాడా? అనేది మనం గ్రహించగలుగుతున్నాం. అంటే ఫస్ట్ కన్నా ఇప్పుడు మన చైతన్యము అది చెప్తుంది. లోపల నుంచి అవతలి వ్యక్తి కరెక్ట్‌గా మాట్లాడుతున్నాడా? కరెక్ట్‌గా మాట్లాడతలేడా? అనేది మనము అన్వయించుకుంటున్నాం. సో, మరి మనం ఆత్మయోగులమే కదా! ఇంకా ఆ చైతన్యాన్ని విస్తరించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మిల్లారెప్ప. మిల్లారెప్ప బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు. మాంత్రికుడు. అయితే తన జీవితంలో మంత్రతంత్రాలెన్నో చేశాడు. కానీ తనకేది ఎందుకో ఒకసారి ఆయనకు ఆ జీవితం అంటే రోత పుట్టిందనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక ఆదర్శ వ్యక్తిని
పట్టుకొని వెతికి పట్టుకొని ముందుకెళ్ళాలి. గురువుగా ఎంచుకొని ముందుకెళ్ళాలి అనుకుంటాడు. అట్లా ఒక ఆదర్శ వ్యక్తి కోసానికి ఆయన అన్వేషిస్తూ మార్ప గారిని పట్టుకుంటారు. మార్ప గారుని పట్టుకోవడము మిల్లారెప్పకి మిల్లారెప్పకు దొరకడం కాదు గానీ, మార్పకు గొప్పతనం కాదు. అంటే మిల్లారెప్ప మార్పను పట్టుకున్నాడు. అంటే ఆయన లోపల ఆ యోగితత్వం అనేది ఉంది. అంటే ఇక్కడ గొప్ప ఎవరు అంటే మిల్లారెప్పనే. ఎందుకంటే అతడు గుర్తించగలిగాడు. ఒక గురువులోని లక్షణాలు నేను ఈ గురువుని ఎంచుకుంటే నేను సరిగ్గా ఎన్‌లైట్‌మెంట్ అవుతాను. ఇంకా నా చైతన్యాన్ని విస్తరించుకుంటాను. జ్ఞానం వైపు వెళ్తాను అని అనుకుంటాం. ఇప్పుడు మనం గూడా చూడండి వంశీ సార్‌ని ఎంచుకున్నాం. వంశీ సార్ క్లాసెస్ వింటున్నాం. వంశీ సార్ యొక్క క్లాసులు విని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. ఎన్‌లైట్‌మెంట్ వైపు వెళ్తున్నాం. అంటే ఇక్కడ సాధనతో పాటు జ్ఞానాన్ని పెంచుకొని ఎన్‌లైట్‌మెంట్ మార్గంలోకెళ్తున్నాం. చూడండిప్పుడు నేను ప్రతి పాయింట్ చెప్తున్నాను. బాగా అబ్జర్వేషన్ జేసుకోండి. ఈ ప్రతి పాయింట్‌లో మనం ఉన్నామా లేదా గ్రహించుకోండి. ఉన్నాం. కానీ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మాస్టర్స్. ఒక ఆత్మయోగి ఒక ఆత్మయోగి యొక్క ఆధ్యాత్మికతను మహాయోగులు పట్టుకునే శక్తి ఉంది. కానీ మనం దాన్ని వినియోగించుకోవడం లేదు. ఎంతసేపున్నా కన్నింగ్ ఫెల్లోస్‌ని వాళ్ళని మనము పట్టుకుంటున్నాం. వాళ్ళని పట్టుకొని మనం గూడా మన మైండ్‌ని చెత్తగా మార్చేసుకుంటున్నాం. సో, మనం ఒక గురువుని ఎంచుకున్నాము అంటే మన మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని ఎంచుకొని ఎన్‌లైట్‌మెంట్ వైపుకు తీసుకెళ్ళే గురువుని మనం ఖచ్చితంగా ఎంచుకోవాలి. మనం మనం ఆ తత్వంలో ఉన్నాము గాబట్టే ఒక కరెక్ట్ గురువుని ఎంచుకుంటామనమాట. అందరము పట్టుకోగలుగుతాము. కానీ దాన్ని మనం వెలికి తీయడం లేదు. కాబట్టి, ఆధ్యాత్మికాన్ని పట్టుకొని నిలబడతాం కాబట్టే మన యొక్క ఆత్మ శక్తి అనేది ఉన్నతంగా ఉంటుంది. నెక్స్ట్ రెండో పాయింట్ అంటే భవిష్యత్తును దర్శించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. భవిష్యత్తుని దర్శించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే బ్రహ్మం గారికి, నోస్ట్రాడామస్ గారికి ఆ సామర్థ్యం ఉంది. అంటే భవిష్యత్తును కూడా వెళ్లి చూడగలిగే సామర్థ్యం ఉంది. అంటే వేరే వాళ్ళకి లేదు అని కాదు. ఒక యోగితత్వంగా ఎదిగిన వాళ్ళనమాట వాళ్ళు. ఆ సామర్థ్యం ఉంది. మనకు లేదా అంటే మనకు కూడా ఉంది ఆ సామర్థ్యం. ఉందా లేదా చెప్పండి? డ్రీమ్స్ ద్వారా మనము చూసుకుంటున్నాం. మనకిక్కడ ఏ ఇబ్బందొచ్చినా, ఏ కష్టమొచ్చినా డ్రీమ్స్‌కెళ్తున్నాం. 72 శ్వాసలు చేస్తున్నాం. ఆస్ట్రల్ వరల్డ్‌కెళ్తున్నాం. అక్కడ మనం ఏం చేశామో ఆ కర్మను చూసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ భౌతికంలోకి వచ్చి దానికి క్షమాపణ చెప్పుకొని ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకుంటున్నాం. ఇంకా కొంతమందైతే మరణం గురించి, మరణం గురించి చాలా మందికి విజన్స్‌లో చూసుకొని మరణాన్ని కూడా తప్పించుకున్న మాస్టర్స్ ఎంతమందో ఉన్నారు. ఇదంతా గూడా మనము వారి యొక్క అనుభవాలను బట్టి వింటూనే ఉంటాం. అంటే ఇప్పుడు మనం కూడా భవిష్యత్తును చూడగలుగుతున్నామా లేదా? అంటే మన లోపల యోగితత్వం అనేది ఉందా లేదా? ఆత్మ యోగులమా కాదా? ఖచ్చితంగా మనకుంది. కానీ దాన్ని ఇంకా సానబట్టి ఇంకా ఆ యోగితత్వాన్ని పెంచుకోవాలి అంటే ఈ పాయింట్స్‌ని పాటించాలన్నమాట. కాబట్టి ఆ యోగితత్వం మనకు రావాలంటే సాధన ఎవ్రీడే సాధన ఖచ్చితంగా చేయాలి. సాధనతో పాటు సజ్జన సాంగత్యం. ఒక గురువు ఒక మంచి గురువుతో సజ్జన సాంగత్యంలో ఉండాలి. ఆ దిశలో ఉన్నప్పుడు మనం ఎన్‌లైట్‌మెంట్ మార్గంలోకి వెళ్తాం. అంటే ఇక్కడ ఒక ఆత్మ యోగికి ఇంకేం సామర్థ్యం ఉండాలి అంటే, భవిష్యత్తును దర్శించుకునే సామర్థ్యం ఉండాలి. సో, అందులో కూడా మనము
ఉన్నాము. మన భవిష్యత్తును చూసుకుంటున్నాం. కాబట్టి నలుగురికి ధ్యానం కొంతమందుంటారు. నలుగురికి ధ్యానం చేయిస్తున్నాం కదా! క్లాసెస్ చెప్తున్నాం కదా! ఇంక మనకు అవసరం లేదు. మనం సేవాతత్వంలోనే ఉన్నామనుకుంటారు. కానీ వాళ్ళు అంతవరకే ఉంటారు. భవిష్యత్తును చూసుకోలేరు. ఎందుకు చూసుకోలేరు? సాధన చేయరు కాబట్టి భవిష్యత్తుని చూసుకోలేరు. భవిష్యత్తును చూసుకోవాలంటే సాధన ఖచ్చితంగా మాస్టర్స్. కాబట్టి భవిష్యత్తును మనం చూసుకోవాలంటే సాధనను పెంచుకొని తీరాల్సిందే. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ది దివ్య ప్రణాళికలను దివ్య ప్రణాళికలకు సహకరించే సామర్థ్యం. దివ్య ప్రణాళికలు అంటే ఇక్కడ లోక కళ్యాణం కోసం చేసే సేవ. ఈ ప్రణాళికలను ఎవరైనా చేస్తూ ఉన్నప్పుడు, ఎక్కడైనా చేస్తూ ఉన్నప్పుడు దానిలో మనం వెళ్లి సహకరించాలి. కొంతమందుంటారు. నేను పిరమిడ్ కట్టాలి అని ఖచ్చితంగా వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటది. కట్టాలి అని నిశ్చయంతో ఉంటారు. సంకల్పంతో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనకు వీలైనంతగా సేవ చేయాలి. అట్లాంటి దాన్లలో మనం పార్టిసిపేట్ చేయాలి. శాకాహార ర్యాలీస్ ఉంటాయి. అది గూడా విశ్వ కళ్యాణం కోసమే. అట్లాంటి ర్యాలీస్‌కెళ్ళి మనం అక్కడ పార్టిసిపేట్ చేయాలి. మనకు వీలైనంతగా సహాయం చేయాలి. ఇవి ఇక్కడ దివ్య ప్రణాళికలు అంటే విశ్వ కళ్యాణం కోసం. అంటే ధ్యానము, శాకాహార ర్యాలీలు, పిరమిడ్‌లే కాదు. ఒక లోక కళ్యాణం కోసం ఒకరు బాగుపడడానికి చేసే ఏ ప్రణాళికనైనా కూడా మనం హెల్ప్ చేయగలగాలి. అంతేగాని ధ్యానం చేస్తేనే ధ్యానంలోని ఉన్న వాళ్ళకే హెల్ప్ చేయాలనేది కాదు. ఎవ్వరికైనా ఎక్కడైనా కూడా దివ్య ప్రణాళికలు అంటే లోక కళ్యాణం చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అక్కడికి మనం వెళ్లి సహాయం చేయాలి. మనకు తెలిసిందంటే మనకు చాతనైనంతగా సహాయం చేసి రావాలి. అంతేగాని అక్కడ సహాయం చేయకపోగా వాళ్ళని దారి తప్పించి అక్కడ వాళ్ళు చేసే సేవను మాత్రం చెడగొట్టొద్దు. వీలైనంత వరకు లోక కళ్యాణం కోసం చేసే సేవలో ఖచ్చితంగా మనం పార్టిసిపేట్ చేయాలి. ఆ సామర్థ్యం మనకుంది. మనం సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాం. చేయొద్దనుకుంటేనే చెయ్యం. మనం ధ్యానం చేస్తున్నాం గాబట్టి దాని విలువ తెలుసు. శాకాహారి ర్యాలీలలో పాటిస్తే ఎంత ఎనర్జీ ఒస్తుందో మనకు తెలుసు. పిరమిడ్‌లు కట్టిస్తే ఎంత ఒస్తుందో మనకు తెలుసు. ప్రతిదీ మనకు తెలుసు. కానీ మనం ఎంత నిస్వార్థంగా చేస్తున్నాం ఇక్కడ. ఏది ఆశించకుండా. అంటే ఇక్కడ సేవ చేస్తే వస్తది అన్న ఆలోచన లేకుండా కూడా మనము చేస్తున్నాం సేవ. అంటే మన మన యొక్క ఆత్మ యోగితత్వంలో ఉందా లేదా చెప్పండి? ఖచ్చితంగా యోగితత్వంలో ఉంది. కానీ ఇంకా దాన్ని మనం వెలికి తీయాలి. కాబట్టి ఎక్కడ లోక కళ్యాణం కోసం సేవలు జరుగుతున్నా అక్కడ ఖచ్చితంగా వెళ్లి పార్టిసిపేట్ చేసి, సేవ చేసి సహకరించి రావాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఆధ్యాత్మిక వేత్తలందరికీ కూడా సహకరించి పని చేయించే సామర్థ్యం. అంటే ఆధ్యాత్మిక వ్యక్తులందరికీ కూడా సహకరించాలి. గైడ్ చేయాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనకిప్పుడు మానస మేడం ఉంది. ఇక్కడ మనము అందరం క్లాసెస్ వింటున్నాము. తను రోజు ధ్యానం చేయిస్తుంది, గైడ్ చేస్తుంది. మళ్ళీ మనకు కౌన్సెలింగ్స్ ఇచ్చి, క్లాసెస్ ఇచ్చి, మనకు క్లాసెస్ చెప్పిస్తుంది. అంటే ఇక్కడ తను ఆధ్యాత్మికంగా పని చేసి, మనకు పని కల్పిస్తుంది. ఆ తత్వం, ఆ సామర్థ్యం మన లోపల ఉండాలి. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తి సహకరించాలి, గైడ్ చేయాలి, మళ్ళీ వాళ్ళతోటి పని చేయించగలగాలి. పత్రిజీ గారిని తీసుకుందాం. పత్రిజీ గారు ఈ భూమి పైన అంటే భూమి పైన బుద్ధుడు ధ్యానాన్ని చెప్పాడు. బుద్ధుని తర్వాత మళ్ళీ దాన్ని డెవలప్ చేసిందెవరంటే పత్రిజీ గారు. పత్రిజీ గారు ఎంతో మంది మాస్టర్స్‌ని తయారు చేశాడు. ధ్యానం చేయించాడు, గైడెడ్ చేశాడు. ఒక ఉన్నత స్థితికి తెచ్చాడు. వాళ్ళని గురువులుగా చేసి, వాళ్ళచే మళ్ళీ ఇంకా గురువులను తయారు చేపిస్తున్నాడు. అందుకే అంటారు, మనందరము గురువులమే అని పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. సో, ఆయన ధ్యానం నేర్పిచ్చాడు, సజ్జన సాంగత్యం చెప్పాడు, ఆ క్లాసెస్ వింటూ మనం జ్ఞానాన్ని తీసుకున్నాము. మళ్ళీ మన జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు ఒక పనిలో నియమించి, మన త్రూ క్లాసెస్ చెప్పించాడు. అట్లా పత్రిజీ గారి నుంచి ఎంతమంది గురువులు
ఆహ్, వచ్చారో చూడండి. అంటే ఆయన అందరిని యాక్సెప్ట్ చేసేవాడు. ప్రతి ఒక్కరి భావనలను, ప్రతి ఒక్క క్లాస్‌ను, ప్రతి ఒక్కరి జ్ఞానాన్ని ఒకరొకరికి ఒక్కొక్క మాస్టర్‌తో కనెక్టివిటీ ఉంటుంది. ఒకరొకరి జ్ఞానం ఒక్కొక్కలాగుంటది. ఆయన ఎవ్వరిని జడ్జ్ చేసేవాడు కాదు. కాబట్టి ఇప్పుడు ఇంతమంది మాస్టర్స్ తయారయ్యారు. ఇంకా ఇంకా ధ్యానాన్ని స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. సో, ఆధ్యాత్మికవేత్తలందరికీ కూడా సహకరించాలి. మళ్ళీ పని చేయించగలిగే సామర్థ్యం ఉండాలి. అంటే ఈ ధ్యానం గురించి ఇంకో నలుగురికి చెప్పాలి. ఆ నలుగురు వెళ్లి మళ్ళీ ఇంకో నలుగురికి చెప్పాలి. ఇంకో నలుగురికి జ్ఞానం అందియాలి. అంటే ఆత్మీయులనందరిని కూడా ఉన్నత లోకాలకు తీసుకెళ్తున్నట్టే కదా! ఇప్పుడు మనం ఏం జేస్తున్నాం? మేడం త్రూ గైడ్ గైడెడ్ తీసుకుంటున్నాం. మళ్ళీ క్లాసెస్ చెప్తున్నాం. మళ్ళీ నలుగురికి జ్ఞానాన్ని అందిస్తున్నాం. అంటే మన లోపల, మన ఆత్మ లోపల ఈ యోగత్వం ఉందా లేదా? ఉంది గదా! సో, మనం ఆత్మయోగులమే గదా! దీన్నే మనం వెలికి తీయాలి. చూడండి ప్రతి పాయింట్‌లో గూడా మనమున్నాం. కొద్దో గొప్పో మనమున్నాం. ఇంకా, ఇంకా, ఇంకా మనం దాన్ని సానబడితే ఇంకా, ఇంకా ముందుకెళ్ళిపోతామనమాట. నెక్స్ట్ ఏ అంశాలు ఉండని ప్రేమించ ఈ ఈ సారీ ఏ ఆంక్షలు లేకుండా ప్రేమించగలిగే తత్వం ఉండాలి. అంటే రూల్స్ ఎలాంటి రూల్స్ లేకుండా అందరిని ప్రేమించగలిగే తత్వం ఉండాలి. అంటే అన్‌కండీషనల్ లవ్ కలిగి ఉండాలి. ఉన్నవాడే ఆత్మయోగి అవుతాడు. దీనికి ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్‌ని చూడండి. ఆయన ఎంత నిదానంగా, ఎంత ఓర్పుతో ఉంటాడు. ఆయనను శిలువ వేసినా కూడా వాళ్ళని కూడా క్షమించేసాడు. ఉపేక్షించాడు. సరే తను కూడా ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటాడు అని. అంత బాధించినా కూడా. అంటే ఇక్కడ వాడు నన్ను బాధించాడు కాబట్టి నేను అతన్ని ఇష్టపడను. వాడు నన్ను ఇష్టపడుతున్నాడు. సో, నేను అతన్ని ఇష్టపడుతున్నాను. అట్లా కాదు. ప్రేమ అనేది శత్రువైనా, మిత్రువుకైనా ఒకే విధంగా అన్‌కండీషనల్ లవ్‌ని పంచగలగాలి. ఆ ప్రేమతత్వం మన లోపల ఉండాలి. ఒక ఆత్మయోగికి అన్‌కండీషనల్ లవ్ ఉండాలి. అందరితో అందరిని ప్రేమించగల గుణం కలిగి ఉండాలి. అవసరమైనప్పుడు వాళ్ళకెలాంటి సహాయమైనా చేస్తూ ప్రేమతత్వంతో ప్రతి దానిని చెప్పగలిగే అంత స్థితి ఉండాలి. అంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా అన్‌కండీషనల్ లవ్ ఉండాలి. ప్రతి ఒక్కరి పైన అది జంతువైనా, మనిషి అయినా, ఏ జీవి పట్లైనా, దేని పట్లైనా గూడా ప్రేమతత్వంతో ఉండాలి. దివ్యత్వంతో ఉండాలి. శాంతిగా ఉండాలి. మనకు గూడా కొద్దో గొంపో ఈ క్వాలిటీస్ ఉన్నాయి గదా! సో, మనం ఆత్మయోగులమే. దాన్ని ప్రెజెంటింగ్ చేసుకోగలిగే శక్తి మనకుంది. సో, మనం ఇంకా దాన్ని ప్రెజెంటింగ్ చేసుకోవాలి. ఆహ్, ఆ లవ్‌ని అన్‌కండీషనల్ లవ్ చేసుకోవాలి. అలాంటి వాడే ఆత్మయోగి అవుతాడు. మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? సామర్థ్యాలు 5 సామర్థ్యాలు తెలుసుకున్నాం. ఏవేవి? ఒకటేంటి? ఆధ్యాత్మిక వ్యక్తులను, సాధకులను గ్రహించి పట్టుకోవాలి. సెకండ్ వన్ భవిష్యత్తును దర్శించుకునే శక్తి. థర్డ్ వన్ దివ్య ప్రణాళికలకు సహకరించే సామర్థ్యం. ఫోర్త్ వన్ ఆధ్యాత్మికవేత్తలందరికీ సహకరించి మళ్ళీ పని ఇప్పించగలిగే సామర్థ్యం. నెక్స్ట్ ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రేమించగలిగే తత్వం. ఈ 5 పాయింట్లు మన లోపల ఉంటే మనం ఆత్మయోగిమే. అందరికీ ఉన్నాయి. కానీ దాన్ని ఇంకా ఇంకా విస్తారం చేసుకోవాలి. ఆత్మ యొక్క స్థితిని, ఆ చైతన్యాన్ని ఇంకా ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. ఎన్‌లైట్‌మెంట్ మార్గం వైపు వెళ్ళాలి. ఇవన్నీ మనకున్నాయి. కానీ వీటిని గ్రహించి మనం ఇంకా 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 ముందుకెళ్ళాలి. ఆత్మయోగి లక్షణాలు తెలుసుకున్నాం. సామర్థ్యాలు తెలుసుకున్నాం. మరి ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఈ పాయింట్స్ అన్నీ బయటికి తీయడం వల్ల ఇంకా మనం మన యొక్క ఆత్మను ఎలా ఎక్స్‌పాండ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అంటే ఇవన్నిటిని నేర్చుకుంటున్నాము. ఇవన్నీ ఈ ఈ లక్షణాలను, సామర్థ్యాలను బయటికి తీయటానికి 3 పాయింట్స్ చెప్పుకుందాం. అంటే ఈ లక్షణాలు, సామర్థ్యాలు మనకు ఖచ్చితంగా రావాలి. దీన్ని సానబట్టాలి అంటే
ఒక 3 పాయింట్స్‌ని మళ్ళీ చెప్పుకుందాం. అవి ఏంటి అంటే భౌతిక విధులు, మానసిక విధులు, అనుభూతిక విధులు. ఈ మూడింటి గురించి చెప్పుకుందాం. ఈ సామర్థ్యాలు మనం ఈ మూడింటిని పాటిస్తే ఈ లక్షణాలు, సామర్థ్యాలన్నీ గూడా మనకు వికసిస్తాయన్నమాట. సో, అద్భుతమైన ఆత్మయోగిగా మనము వికసిస్తామన్నమాట. ఒక ఆత్మయోగికి భౌతిక విధులు పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎందుకు పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే, బాడీ యొక్క అనుభూతిక విధులు, ఫిజికల్ బాడీకి భౌతిక విధులు ఉండాలి. ఎమోషనల్ బాడీకి అనుభూతిక విధులు ఉండాలి. మెంటల్ బాడీకి మానసిక విధులు ఉండాలి. అందుకే భౌతిక విధులు ఏ ఏంటి అంటే, అందుట్లో భౌతిక విధులు ఏంటి అంటే, యోగా, ఆటలు, ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ చేస్తే మాంసపిండం మంత్రపిండంగా మారిపోతుంది. అంటే మన శరీరమే ఒక దేవాలయంగా మారిపోతుంది. మనమే ఒక దైవంగా మారిపోతాం. అంటే మనకెప్పుడు రోజువారీగా మన దినచర్య ఎలా ఉండాలంటే, మార్నింగే లేవాలి. ఏదో సింపుల్‌గా యోగాసనాలేసుకోవాలి. అంటే పతంజలి మాస్టర్‌లాగా మనకు రావనుకోండి, వీలైనంతగా కొంచెం యోగా సాధన, సూర్య నమస్కారాలు, అప్పుడప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ వీలున్నప్పుడు ట్రెక్కింగ్‌కి ఎళ్తూ ఉండాలనమాట. అట్లా వెళ్ళడం వల్ల మాంసపిండం మంత్రపిండంగా మారిపోతుంది. ఇంకా కుటుంబ బాధ్యతలుండాలి. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండాలి. సేవా మార్గంలో ఉండాలి. సేవ చేయగలగాలి. మన ఇంట్లో వాళ్ళే ఉంటారు. బెడ్ లీడ్ అయ్యి ఉంటారు. వాళ్ళకి మనం సేవ చేయగలగాలి. ఎందుకంటే కర్మల ద్వారా వాళ్ళని మనం తెచ్చుకొని మరి మనం చేసిన గత జన్మపు దుష్కర్మను ఇక్కడ వాళ్ళకి సేవ చేయడం వల్ల ఈ భౌతిక జీవితంలో అది డిజాల్వ్ అవుతుంది. సో, ఎట్లాంటి వాళ్ళకైనా మనము యాక్సెప్ట్ చేసి సేవ చేయగలగాలి. ఎందుకంటే రుణానుసారం వాళ్ళని మనం తెచ్చుకొని ఉంటాం గాబట్టి, ఖచ్చితంగా ఆ సేవా ధర్మం అనేది చెయ్యాలి. అంటే మన ఫిజికల్ బాడీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే, యోగా, ఆటలు, ట్రెక్కింగు, కుటుంబ బాధ్యతలు, సేవ చేయగలగాలి. మన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించగలగాలి. ఈ ఈ దాన్లలో మనం మన ఫిజికల్ బాడీని ఫిట్‌నెస్‌గా ఉంచుకోవాలి. నెక్స్ట్ అనుభూతిక విధులు. అనుభూతిక విధులు అంటే నిర్లిప్తంగా ఉండాలి. అంటే నా లోపల అనుభూతులను అంటే మన లోపల అనుభూతులుంటాయి గదా! వేటిపైనైనా హ్మ్. ఒక అనుభూతి ఉంటది. అంటే నేను సో, ఇది జేశాను అని ఒక మంచి అనుభూతి ఉంటది. చెడు అనుభూతులుంటాయి. మంచి అనుభూతులుంటాయి. అట్లా అనుభూతుల అనేది మెంటల్ బాడీకి, ఎమోషనల్ బాడీకి రెండింటికి లింకప్ అయ్యి ఉంటది. మెంటల్ బాడీ అంటే మానసికంగా ఆలోచన. ఎమోషనల్ బాడీ అంటే మనస్సు. అంటే మనకు కోపమొచ్చినా, ప్రేమొచ్చినా, ద్వేషమొచ్చినా, దుఃఖమొచ్చినా బాధపడేది ఏంది అంటే ఎమోషనల్ బాడీ. మనస్సు బాధపడుతుంది. మనకొచ్చే సమాచారాలన్నీ ఎక్కడుంటాయి? మన మైండ్‌లో ఉంటాయి. మెంటల్ బాడీలో ఉంటాయి. సో, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. అంటే అనుభూతులు దేని ద్వారా అనుభూతిస్తాము? అంటే మా మెంటల్ బాడీ ద్వారా అనుభూతులన్నీ గుర్తుంటాయి. ఎమోషన్స్ అన్నీ గూడా ఎమోషనల్ బాడీ నుంచి ఉంటాయి. సో, ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవడము, ప్రేమతత్వంతో ఉండడము, ప్రతి దాని పట్ల కృతజ్ఞతతో ఉండడము, మనం బయటికెళ్ళామంటే మనకెవరైనా హెల్ప్ చేశారంటే కృతజ్ఞత తెలపడము, వాటర్ తాగామంటే కృతజ్ఞత తెలపడము, తిన్నామా అంటే కృతజ్ఞత తెలపడము, మనకొచ్చే డబ్బుకు కృతజ్ఞత తెలపడము, మనకు జ్ఞానాన్ని పంచిచే గురువుకు కృతజ్ఞత తెలపడము, మన స్నేహితులకు కృతజ్ఞత అంటే ప్రతి దానిలో కృతజ్ఞతతో ఉండడం. సేవ చేయడం, ప్రేమతత్వంతో ఉండడం, నిశ్శబ్దంగా ఉండడం. ఇక్కడ నిశ్శబ్దం అంటే వేరు, మౌనం అంటే వేరు. మౌనం అంటే బయట మాట్లాడకుండా ఉండడం. నిశ్శబ్దము అంటే ఆంతరంగికంలో అంటే లోపల, బయట రెండింటిలో గూడా నిశ్శబ్దంగా ఉండే స్థితిలో ఉండాలి. అంటే వారానికి ఒక్క రోజైనా మనము నిశ్శబ్ద తత్వంతో ఉండాలి. దాని ద్వారా మనకు చాలా శక్తి వస్తుంది. ఇవన్నీ కూడా అనుభూతిక శరీరంలో ఉండడం వల్లనే మన యొక్క చైతన్య స్థితి ఉన్నతంగా మారుతుంది.
ఇంకా ఉపేక్షించడం. మన లోపల ఎలాంటి కోపం, కుట్ర, ఇతరుల పట్ల ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు, ఆధ్యాత్మిక వ్యక్తుల పట్ల రాజకీయాలు ఇవన్నింటిని వేటిని కూడా ఉండకూడదు. వేటిలో కూడా ఉండకూడదు. ప్రతి దాన్ని మనం సాక్షిగా గమనిస్తూ ఉండాలి. నిర్లిప్తంగా ఉండాలి. ఇంకొకరిని ఎవ్వరిని ఏమి అనకూడదు. జడ్జ్ చేయకూడదు. అనొద్దు. కామెంట్ చేయొద్దు. జడ్జ్ చేయొద్దు. ఏది చేయొద్దు. ఓకే. నీకిది అనిపిచ్చిందా? నువ్వు గ్రేటా? ఓకే. గ్రేటే నువ్వు. అంతే. అంతేకాని వాళ్ళ పైన ఎలాంటి భావన పెట్టుకోకూడదు. ఎలాంటి కోపము, ఈర్ష్య, ద్వేషాలకు ఇవన్నింటికి దూరంగా ఉండి, నిశ్శబ్దంతో ఉంటే మనకెంతో సాధన చేస్తూ ఉంటే ఎంత శక్తి వస్తుందో తెలుసా? అంత శక్తి వస్తుంది. సో, ఇక్కడ మన మెంటల్ బాడీని, ఎమోషనల్ బాడీని కంట్రోల్‌గా ఉంచి, ఈ తత్వంలో మనమున్నప్పుడు, మన చైతన్యము ఇంకా ఎన్‌లైట్‌మెంట్ మార్గం వైపు వెళుతుంది. ఉన్నతమైన ఆత్మయోగిగా ఎదుగుతాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ మానసిక విధులు. మానసిక విధులు అంటే ఏకాగ్రతతో ఉండాలి. మన మనస్సు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే శాంతంగా, పీస్‌ఫుల్‌గా, ఏకాగ్రతతో ఉండాలి. ఒక పని స్టార్ట్ చేశాము అంటే, ఆ పని ఏకాగ్రతతో చేయాలి. క్లాస్ చెప్తున్నామా? ఏకాగ్రతతో చెప్పాలి. ఒక బుక్ చదువుతున్నామా? ఏకాగ్రతతో చదవాలి. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్స్‌తో ఉండి ఏ పని చేయకూడదు. సో, ఇక్కడ బుక్ చదువుతూ ఉంటాం. ఫోనొస్తే ఫోన్‌కు డైవర్ట్ అయిపోతాం. బుక్ పక్కన పెట్టేస్తాం. సరే, ఆ ఫోన్ మాట్లాడేసి మళ్ళీ బుక్కుని పట్టుకుంటామా? పట్టుకోము. అక్కడితో మన ఏకాగ్రత లోపించిపోతది. సో, ఆ ఏకాగ్రతని మనం ఇంకా పెంచుకోవాలి. అలా కాకుండా మనం, మనం చేసే పని పైన దృష్టిని పెట్టాలి. ఏకాగ్రతతో ఉండాలి. అనునిత్యం ధ్యానం చేయాలి. చింతన. చింతన అంటే చింతించడం. అంటే ఈ సమస్య నాకెందుకొచ్చింది? నాకే ఎందుకొచ్చింది? ఈ అనారోగ్యం నాకే ఎందుకొచ్చింది? ఈ ఆర్థిక ఇబ్బందులు నాకే ఎందుకొచ్చాయి? ఈ చింతించడం ఉండాలి. దేనిపైన అయినా సరే, ఒక దానిపైన మనం చింతిస్తూ ఉన్నామంటే, దానిని మనం దీర్ఘంగా ఇన్వెస్టిగేషన్ జేస్తాం. చేసినప్పుడు మనకు ఆన్సర్ దొరుకుతుంది. సో, ఆ చింతన ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉన్నప్పుడే దానికెళ్ళి బయటపడగలుగుతాం. సో, మనము ఆ చింతనలో నుంచి బయటపడగలగాలి. వివేకపు వెలుగులతో ఉన్న వారితో సజ్జన సాంగత్యం చేయడం. ఆధ్యాత్మికంలో వివేకంతో ఉన్న వ్యక్తులతో సాంగత్యం చేయడం. సంగీతం వినడం. ఎప్పుడూ మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవడం. మానసికంగా ఉల్లాసంగా ఉండడం. ఆత్మయోగి యొక్క లక్షణాలు, విధులు. అంటే మానసిక విధి ఏంటి అంటే, మనం మైండ్‌ని ఎలా ఉంచుకోవాలి అంటే, ఏ పని చేసినా దానిపైన ఏకాగ్రతతో ఉండాలి. ఇంకా ఏదైనా మనకొక సమస్య వచ్చింది అంటే, ఇది ఎందుకొచ్చింది? ఇది ఏం చేస్తే పోతుంది? అన్న దృష్టికోణం ఉండాలి. అప్పుడే మనం దాన్ల నుంచి బయట పడగలుగుతాము. ఇంకా వివేప వివేకపు వెలుగులతో ఉండాలి. అంటే మనకొక ఫ్రెండ్ ఉన్నాడంటే, మనకన్నా వాడు జ్ఞానం ఇంకా ఎక్కువ అందించే వాడిలాగా ఉండాలి. ఆధ్యాత్మిక వ్యక్తులతోటి ఎక్కువగా ఉండాలి. అప్పుడు మనకు గూడా అలాంటి గుణాలే వస్తాయి. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే చెడు గుణాలే వస్తాయి. మంచివాడితో స్నేహం చేస్తే మంచి గుణాలే వస్తాయి. అంటే ఇంకో పాయింట్ మనం నేర్చుకుంటాం. ఆల్రెడీ మనం ఆధ్యాత్మికంలోనే ఉంటాము. ఇంకో పాయింట్ మనం నేర్చుకొని ఇంకో ముందరికెళ్తామనమాట. సో, ఉండగలగాలి. అప్పుడు ఒక ఆత్మయోగి యొక్క స్థితి ఇంకా ఉన్నతంగా మారుతుంది. ఆత్మయోగి ఆత్మ యొక్క స్థితి అనేది వికసిస్తుంది. సో, ఈ 3 విధులను నిర్వర్తిస్తే ఆ చైతన్య స్థితి ఇంకా వికసిస్తుంది. నిజంగా ఆత్మయోగి చైతన్యం పెంచుకోవడం, ఒక ఆత్మయోగిగా మారాలి అంటే చాలా గొప్ప వరం కావాలి. ఎంత చదువుకున్నోడైనా ఒక ఆత్మయోగి కిందనే. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. సారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు మనకిక్కడ. ఒకామె
జడ్జ్ అంటే బాగా పెద్ద పెద్ద చదువులు చదివి ఒక పెద్ద హోదాలో ఉందనమాట. ఆమె సార్ దగ్గరకొచ్చిందనమాట. అంటే ఏదో విశ్వ కళ్యాణంలో సేవ జేయడం కోసం, సార్ గైడెన్స్ కోసం సార్ దగ్గరకొచ్చింది. సారు చైర్ పైన కూర్చున్నాడు. కాలు చాపుకొనుంటే, "సార్ నేను మీ పాద సేవ చేసుకోవచ్చా?" అని అడిగితే, "ఓకే" అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె సార్‌ని అడుగుతుంది. "ఆత్మయోగియే ఎందుకు కావాలి సార్" అని అడుగుతుంది. అంటే ఎందుకు కావాలి అంటే, ఆత్మయోగి అయితే అన్నీ వచ్చేస్తాయి మన దగ్గరికి. ఎలాంటిది ఉండదు అని చెప్తాడు. అదేంటి సార్ ఎలా వస్తాయి? ఆత్మయోగి అయిపోతే అన్నొస్తాయా అంటది. అన్నప్పుడు సారేం జెప్తాడు అంటే, "మరి నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టే, నువ్వింత గొప్ప చదువులు చదివి, ఒక పొజిషన్‌లో ఉండి, ఇప్పుడు నా కాలు పడుతున్నావు కదా! మరిప్పుడు నువ్వు నా కింద ఉన్నట్టా కాదా?" అని అంటాడు. అంటే ఇక్కడ ఆమెను కించపరిచినట్టు కాదు. ఒక ఆత్మ యోగిలో ఉన్నప్పుడు ఎలాంటి వాడైనా సరే, అది లాయర్ అయినా, ఇంజినీరింగ్ అయినా, డాక్టర్ అయినా మన దగ్గరికి రావాల్సిందే అని చెప్పాడన్నమాట. అంటే డబ్బులొస్తాయి. మనకిష్టమున్న పని చేయగలుగుతాము. ఆత్మయోగి అంటేనే ఒక సూపర్ లాభం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆత్మయోగులు అవ్వాలి. ఆత్మయోగం ఆత్మయోగితత్వంలోనే మనం ఉన్నాము. కానీ అది వికసింప చేసుకోగలగాలి. వికసింప చేసుకోవాలి అంటే ఈ రూల్స్ అన్నీ పాటించాలి. ఏంటిది అంటే ఆత్మయోగి యొక్క లక్షణాలు, సామర్థ్యాలు. ఆ 2 మనకు రావాలంటే మనం బాహ్యంగా, అంతరంగా ఏ విధంగా ఉండాలి? వాటి విధానాలేంటి? చెప్పుకున్నాం గదా! భౌతిక విధులు, మానసిక విధులు, అనుభూతిక విధులు. ఈ మూడిట్లో పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు, ఆ లక్షణాలను చేసినప్పుడు, ఆ సామర్థ్యాన్ని వెలికి తీసినప్పుడు, ఒక ఆత్మయోగి ఇంకా, ఇంకా, ఇంకా చైతన్యంగా మారిపోతాడు. ఓకే మాస్టర్స్. థాంక్ యూ.